హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్ మీ సుష్మా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మంచి బ్రైడల్ కుచ్చుని చూద్దామండి. ఒక బ్రైడల్ పట్టు చీరకైతే ఈ వర్క్ వేశాను. శారీ కుచ్చులు అయితే ఫైనల్ లుక్ చాలా బాగుంది. శారీ కాస్ట్ వచ్చేసి 30,000 అంట. శారీ పాడైపోతే మాత్రం ఘోరంగా ఉంటుందండి. అందుకే చాలా జాగ్రత్తగా చేశాను. మరి కుచ్చులు ఏ విధంగా తయారు చేశానో చూసిద్దామండి. చాలా సింపుల్గా చేశాను. ఎటువంటి బీడ్స్ అయితే పైన కనబడకుండా చేశానన్నమాట. అంటే ఏం వర్క్ అనేది మీకు ఫైనల్గా అయితే అర్థమవుతుంది. ఈ శారీ వచ్చేసి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్లో ఉంది, ఇంకా అంతేకాకుండా మెరూన్ కలర్లో ఉంది. సో అందుకోసమని కుచ్చులను అయితే మొత్తం రెడ్ కలర్లోనే తీసుకున్నాను అనమాట. ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగా వచ్చేసింది. దీనికోసం అయితే శారీ కొంగుని పీకో చేయించిన తర్వాత అయితే 1.5 ఇంచ్ అంత డిస్టెన్స్తోని మార్క్ పెట్టేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా దగ్గరగా కూడా పెట్టేసుకోవచ్చు, కానీ ఈ డిజైన్కి మాత్రం 1.5 ఇంచ్ ఉంటేనే బాగుంటుంది. అందుకే నేను 1.5 ఇంచ్ గ్యాప్తో అయితే ఇలా మార్క్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. చెప్పాను కదండి, రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానని. 100 స్టాండ్స్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 200 స్టాండ్స్ కూడా తీసుకోవచ్చు. బట్ మనం శారీలో అది దింపుతున్నప్పుడు అయితే సరిగ్గా రాదు, కాబట్టి మనం 100 స్టాండ్స్తో చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత అయితే ఒక నీడిలోకి ఎక్కిచ్చేసుకుంటున్నాను దారాన్ని. శారీ కుచ్చులు వేయడానికి ఇలాంటి కాస్త పెద్ద నీడిల్ అయితే బాగుంటుందండి. ఇలాంటి నీడిల్కి హోల్ పెద్దగా ఉంటుంది. అలాంటప్పుడు మనం 100 స్టాండ్స్ కానీ ఇంకెక్కువ దారం పోగులు తీసుకున్నా కూడా ఆ రంధ్రంలో నుండి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత అయితే మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో నేను అక్కడ నుండి ఒకసారి తీసుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా డబల్గా వేయడం వల్ల 200 లైన్స్ అయితే అయింది కదండి. ఇక్కడ నేను లెంత్ చూసుకుంటున్నాను 7 సెంటీమీటర్స్. అంటే కొద్దిగా లెంతీగానే తీసుకోవాలి. మీకు ఫైనల్గా అర్థమవుతుంది ఎందుకు లెంతీగా తీసుకున్నానేది. ఇక్కడ 7 or 8 సెంటీమీటర్స్ తీసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇక్కడికి కట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి కూడా అదే హోల్లో నుండి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మొత్తం 400 పోగుల వరకు వచ్చేస్తాయి అన్నమాట. మీకు బాగా చిక్కగా కనబడాలి అనుకుంటే 120 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 100 స్టాండ్స్ మాత్రమే తీసుకున్నానండి. 100 స్టాండ్స్ తీసుకున్నా కూడా చాలా నీట్గా చాలా చిక్కగానే కనబడింది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత సరిగా సెట్ చేసుకొని ఒక జరీదారం తీసుకొని ఈ విధంగా చుట్టేసుకోవాలి. జరీదారంతో మనము ఒక సూదిలోకి ఎక్కించుకొని ఇలా లాక్ వేసుకోవాలన్నమాట. మీరు ఎన్ని ఎక్కువ లైన్స్ వేసుకుంటే అంత నీట్గా కనబడుతుందండి. సో ఈ విధంగా అయితే మొత్తం పోగులన్నీ వేసి పెట్టుకున్నాను. మీరు చూస్తే కనుక ఇక్కడే డిజైన్ చాలా బాగా కనబడుతుందండి. కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. ఇది పెళ్లి పట్టు చీర అండి, అందుకే చాలా బాగుంది చూడడానికి లుక్ అయితే. శారీ మొత్తం కూడా జరీ వచ్చేసింది. ఇంకా దీనికి ఇలా డార్క్ కలర్లో మనం కుచ్చులు వేయడం వల్ల శారీ లుక్ అయితే ఇంకా హైలైట్ అయిపోయిందనమాట. కుచ్చులన్నీ వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వర్క్ వేసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఈ విధంగా నేను వర్క్ చేసుకుంటున్నాను. సో ఒక బీడ్ వేసేసుకొని కుచ్చులను అయితే చేసుకుంటున్నాను. ఆ బీడ్ అనేది మనకి బయటికి కనబడకుండా ఉంటుంది. సో ఈ విధంగా వేయడానికైతే కుచ్చులు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక కుచ్చుని తీసుకొని మధ్యలో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వెడల్పుగా అనుకొని మధ్యలో నుండి ఒక ఈ సైజులో ఉండే ఒక బీడ్ని అయితే పెట్టేసుకుంటున్నానండి. గోల్డ్ బాల్ కానీ పల్ బాల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ సైజులో ఉండే యూజ్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలి అక్కడ అనేది దాన్ని బట్టి మీరు ఆ సైజులో అయితే తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మీడియం సైజులో అయితే గోల్డ్ బాల్ తీసుకున్నాను. రౌండ్గా ఉండేది తీసుకోండి, అప్పుడే అక్కడ మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది. దీన్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని ఆ తర్వాత చివర్లో ఇలా టైట్గా పట్టుకొని జరీ థ్రెడ్ తీసుకొని మళ్ళీ జరీ థ్రెడ్ని అయితే ఇలా చివర్లో చుట్టేసుకోవాలండి. దాన్ని కూడా లాక్ వేసేసుకొని ఫినిషింగ్లో మనకంతా కూడా కుచ్చుల్ని కట్ చేసుకున్నాం అనుకోండి ఈక్వల్ సైజులో. ఫైనల్ లుక్ అయితే ఇలా కనబడుతుంది అనమాట. చూసేయండి ఏ విధంగా ఉందో. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. చాలా బాగుంది, చాలా బాగా కనబడుతుంది అనమాట. నార్మల్గా ఈ వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా అయితే ఈ శారీకి ఈ కుచ్చులు చాలా నీట్గా కనబడుతున్నాయండి. భలే బాగా వచ్చేసింది. నీట్గా సింపుల్గా చాలా బాగుందండి. మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ఇలాంటి డిజైన్స్ అయితే వేసుకోండి. చేయడానికి కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. చూడడానికి మాత్రం లుక్ చాలా గ్రాండ్గా ఉందండి. ఈ విధంగా బీడ్ అనేది మనం ఒక బీడ్ పెట్టుకున్నాను కదా ఇక్కడ. నేను కావాలనుకుంటే మీరు 2, 3 ఇంకా ఎక్కువ బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. అలా ఎక్కువ బీడ్స్ పెట్టుకున్నప్పుడు ఆ బీడ్ సైజ్ అనేది తగ్గించుకోవాలి. ఇక్కడ నేను ఒకటే బీడ్ పెట్టుకున్నాను కాబట్టి ఈ సైజులో తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ కుచ్చుల డిజైన్ మీకు ఏ విధంగా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఇలాంటి డిజైన్స్ కావాలి అనుకుంటే కనుక నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మీరు మెసేజ్ చేయండి. లేదంటే ఈ వీడియోలో మీరు కామెంట్ చేసినా కూడా నేనైతే రిప్లై ఇస్తానన్నమాట. సో ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.